14 మంది మంత్రులు, ఉమ్, ముఖ్యమంత్రి, ఉమ్, ఒక ఎంఐఎం పార్టీ, ఒక బీజేపీ పార్టీ, ఉమ్, అన్ని అన్ని బలాలు, అధికార దుర్వినియోగం ఉమ్, అన్నీ చేసి ఆల్రెడీ క్యాండిడేట్ కూడా 2 సార్లు ఓడిపోయిందని సింపతి వాడి, ఉమ్, బెదిరించే కాడ బెదిరించి వాడి, సింపతి కాడ సింపతి వాడి, కుక్కర్ ఇచ్చే కాడ కుక్కర్ ఇచ్చి, చీరిచ్చే కాడ చీరిచ్చి, మిషన్ ఇచ్చిన కాడ మిషన్ ఇచ్చి, ఉమ్, అన్ని విధాలుగా ధన ప్రవాహం ప్రవహించినట్టు చేసి, ఉమ్, అన్ని విధాలు చేసి అధికార పార్టీ విజయం సాధించినది. ఓకే. కానీ మేము బీఆర్ఎస్ పార్టీగా మేమేం ఓడిపోలేదు అక్కడ. యాక్చువల్గా ఉమ్, మాకు వచ్చింది 78,000 ఓట్లు దగ్గరగా వచ్చినాయి. ఉమ్, ఆల్రెడీ మాకు ఇంతకుముందు వచ్చింది 80,000 ఓట్లు వచ్చినాయి. ఉమ్, ఆ కాన్స్టిట్యున్సీ ఎంపీ కిషన్ రెడ్డి గారు బీజేపీ సెంట్రల్ మినిస్టర్. అవును. సెంట్రల్ మినిస్టర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక సెగ్మెంట్లో ఉమ్, డిపాజిట్ గల్లంత అయిందంటే బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉందో చూడండి. ఉమ్, నిన్న మొన్న వాళ్ళ ఒక ఎమ్మెల్యే కూడా, బీజేపీ ఎమ్మెల్యే కూడా ఏమంటుండంటే ఉమ్, బీజేపీ చచ్చిపోయింది, బీజేపీని చంపేస్తున్నారు, ఈ ఉమ్, బీజేపీ పార్టీ 50 ఏళ్ళ వరకు కూడా తెలంగాణలో కోలుకునే పరిస్థితి లేదు, ఉమ్. సెగ్మెంట్ అంటే ఎందుకు మనం పోయి చెప్పుకోలేకపోయినాం అని వాళ్ళ పార్టీలనే విమర్శలు వస్తున్నాయి.